నమస్తే, నేను మీ యశ్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసేస్తున్నారు కాబట్టి. ఇవాళ మనం చేయబోయేది ముఖ్యంగా కోర్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి, అలాగే అబ్డామినల్ మజిల్స్ ని ఎలా టైటన్ చేయాలో, అలాగే హిప్, గ్లూట్స్, మన బ్యాక్ ని ఎలా స్ట్రెంగ్తన్ చేయొచ్చో ఆసనాలని చూస్తూ మనం ప్రాక్టీస్ కూడా కలిసి చేద్దామని. ముఖ్యంగా కోర్ స్ట్రెంగ్ ఆసనాలను తీసుకుంటే వీటన్నిటిని కూడా మనం స్ట్రెంగ్తన్ చేయొచ్చు. కాబట్టి ఇవాళ మొదటిగా మనము ఆసనాలతోనే మొదలు పెట్టేద్దామని మన సాధనాన్ని. ఇవాళ మొదటిగా చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాన్ని మనం 20 seconds హోల్డ్ చేస్తామని. నేను కౌంటింగ్ కూడా చెప్తాను, దాన్ని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. ముందుగా నేను వజ్రాసనాలోకి వచ్చి హ్యాండ్స్ ని చూడండి మంచిగా స్ట్రెచ్ చేయండి. వైడెన్ చేసి హ్యాండ్స్ ని మనం స్ట్రెచ్ చేస్తాము. తర్వాత లెగ్ ని వన్ ఆఫ్టర్ వన్ గా మనము స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే హిప్ ని మరీ కిందికి కాకుండా అలానే పైకి లిఫ్ట్ చేయకుండా బాడీని ఒక స్ట్రైట్ లైన్ లో ఉండేటట్టు, అలాగే ముఖ్యమైన పాయింట్ అని మన వ్రిస్ట్ ఇంకా భుజం ఒకటే లైన్ లో ఉండాలి. ఇలా ఉండొద్దండి, స్ట్రైట్ లైన్ లో ఉంచండి. అలాగే ముందుకు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. వెరీ గుడ్. కమాన్, కంటిన్యూ చేయండి. 19 20. మెల్లగా నీస్ ని డౌన్ చేస్తూ శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ లో మొదటిగా వచ్చేది ఫలకాసనాలు. మన హ్యాండ్స్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. అలాగే కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాల్లో మనము దీన్ని స్క్వీజ్ చేయాలని. ఎలా చేస్తాము అంటే లోపల వైపున పుల్ చేసి ఆసనాలని హోల్డ్ చేయగలం. దాని కోర్ ఇంకా అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. బ్యాక్ మజిల్స్, బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. అలాగే గ్లూట్స్ ని కూడా స్ట్రెంథన్ చేయొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆసనాన్ని చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వశిష్ఠాసన. ఈ ఆసనాన్ని సైడ్ ప్లాంక్ కూడా అంటారని. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిద్దాం. ఈ ఆసన చేయడానికి మళ్ళీ మనము ఫలకాసనాలోకి వస్తామండి. ఈసారి కుడి చేతిని సెంటర్ లో తీసుకొని తర్వాత మెల్లగా బాడీని ఎడమ వైపున టర్న్ చేయండి. తర్వాత ఎడమ చేతిని పైకెత్తుతూ కంఫర్టబుల్ గా ఉంటే పైన చూడండి, లేదా ముందుకి చూడటానికి ట్రై చేయండి. అలాగే సీటుని ఇలా కాకుండా బాడీని స్ట్రైట్ ఒక లైన్ లో ఉండేటట్టు చూడండి. మనము కుడి సహాయాన్ని తీసుకొచ్చాం కదండి, నెక్స్ట్ టైం ఎడమ చేతితో కూడా చేయాలి. అలాగే ఈ ఆసనాలో 10 seconds ఈచ్ సైడ్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే కుడి వైపున 10 counts, ఎడమ వైపున 10 counts. అలా హోల్డ్ చేస్తూ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. మెల్లగా హ్యాండ్ ని డ్రాప్ చేస్తూ
ప్లేస్ ని డ్రాప్ చేయండి. ఈసారి ఎడమ చేతితో నేను చేస్తానని ఒక వైపున తిరుగుతాను. One, two, three, four, five, six, seven, eight, nine, and మెల్లగా డ్రాప్ చేస్తూ శిశు ఆసనాన్ని రెస్ట్ చేయొచ్చు. మెల్లగా హ్యాండ్స్ ని తర్వాత లెగ్స్ ని రిలాక్స్ చేయండి. ఇదండి వశిష్ఠాసన. ఈ ఆసన వల్ల కూడా మన కోర్ అన్నది చాలా బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది, మన హ్యాండ్స్ ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఫలకాసనాన్ని ఒక 20 కౌంట్స్, అలాగే వశిష్ఠాసనాన్ని రెండు వైపున మనము 10 కౌంట్స్ లాగా చేయటం వల్ల హ్యాండ్స్ మరియు కోర్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము శవాసనలో రెస్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చి చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనం ఇలా శవాసనలో రెస్ట్ చేస్తాము. మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, సపోర్ట్ తీసుకోవటానికి డైమండ్ షేప్లో మీరు మీ బ్యాక్ దగ్గర ప్లేస్ చేయొచ్చు, లేదా హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూడా మీరు ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చండి. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని 90 degrees పైకెత్తండి. శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, నెక్ ని వాళ్ళు ఇలా ప్లేస్ చేసి లెగ్ మూమెంట్ చేస్తారు. దానివల్ల నెక్ అన్నది డ్యామేజ్ అవుతుంది. నెక్ ని, షోల్డర్ ని రిలాక్స్ గా ఉంచుతూనే మనము కాళ్ళని మాత్రమే పైకి మరియు కిందికి లిఫ్ట్ చేస్తాం. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము లెగ్స్ ని కింద డ్రాప్ చేయకుండా లెగ్ లిఫ్ట్స్ అయితే చేస్తామండి. మీకు ఇబ్బందికరంగా ఉంటే మధ్యలో డ్రాప్ చేసి రిలాక్స్ చేస్తూ మళ్ళీ ఆసనాన్ని కంటిన్యూ చేయండి. మెల్లగా లెగ్స్ ని తర్వాత హ్యాండ్స్ ని రిలాక్స్ చేయండి. ఒక వైపున తిరుగుతూ మెల్లగా సుఖాసనాలో కూర్చోండి. మనము తర్వాత ఆసన చేసే ముందని కోర్ స్ట్రెంథెనింగ్ ఆసనాలు మన డే టు డే లైఫ్ లో ఎలా యూస్ఫుల్ ఉంటాయో నేను చెప్తాను. కోర్ స్ట్రెంథెనింగ్ ఆసనాలు చేయటం వల్ల మన మైండ్ కూడా చాలా బాగా స్ట్రాంగ్ అవుతుంది. చాలా మందికి కాన్ఫిడెన్స్ లెస్ గా ఉంటారు. అంటే నేను ఏ పనైనా చేయగలుగుతానో లేదో చేయలేనేమో అని తొందరగా గివప్ చేసే వాళ్ళకి కోర్ స్ట్రెంథెనింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్ అండి. మీరే ఒకవేళ ఆ జోన్ లో ఉంటే మీరు తప్పకుండా కోర్ స్ట్రెంథెనింగ్ ఆసనాలను చేయండి. మీరు ఏదైనా చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా బాగా పెరుగుతుంది. మన మైండ్ అంతే స్ట్రాంగ్ గా చేయటం చాలా ముఖ్యమైనది. మైండ్ వీక్ ఉందనుకోండి,
ఏది మనం సాధించలేము, ఎందుకంటే తొందరగా గివ్ అప్ చేస్తాం కాబట్టి. మైండ్ ని చాలా స్ట్రాంగ్ చేయాలి, ఎలాంటి ఏ సిచ్యువేషన్ అయినా మనం అనుకుని నేను చేస్తాను అన్న స్ట్రాంగ్నెస్ రావడానికి ఈ కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్. కాబట్టి ఇలానే ఇవాళ మన యోగా సాధనాన్ని కంటిన్యూ చేద్దాము. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు సేతు బంధాసన. ఈ ఆసన చేయడానికి కూడా మనం శవాసనాలు పడుకొని చేస్తామండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలి. ముందుగా మనం ఇలా లైన్ డౌన్ పొజిషన్ లో ఉంటామని కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత హ్యాండ్స్ ని సైడ్ లోనే ఉంచుతూ శ్వాసని తీసుకుంటూ మీ సీటుని మాత్రమే పైకి ఎత్తండి. శ్వాసని వదులుతూ డౌన్. ఈ ఆసన వల్ల కూడా ఈ భాగంలో అబ్డామినల్ మజిల్స్ లో మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. గుర్తు పెట్టుకొని గ్లూట్స్ ని స్క్వీజ్ చేస్తూ మనము కంటిన్యూ చేద్దాము. మెల్లగా కాళ్ళని ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయండి. మెల్లగా సుఖాసనాలు కూర్చోవచ్చు. బ్యాక్ మజిల్స్ దగ్గర అలాగే గ్లూట్స్ అంటే సీట్ ని దగ్గరికి మనము పుల్ చేస్తున్నాము, రిలీజ్ చేస్తున్నాము. దాని వల్ల మనకి బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. కోర్ అంటే ఓన్లీ పొట్ట భాగమే కాదండి, కోర్ అంటే ప్రతి ఒక్క మజిల్ ఇక్కడ అలాగే వెనకాల ఈ భాగం మొత్తాన్ని కోర్ అంటారు. కాబట్టి ప్రతి మజిల్ ని స్ట్రెచ్ చేయడానికి మనము అన్ని ఆసనాలను అయితే చేస్తున్నాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. టేబుల్ పోస్చర్ లో కోర్ స్ట్రెంథెనింగ్ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి ముందుగా టేబుల్ పోస్చర్ లోకి రావాలి. కాబట్టి నేను ఒక వైపున తిరిగి నా పొజిషన్ కి వస్తాను. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చుంటాము. హ్యాండ్స్ ని కింద డ్రాప్ చేసి 1 palm డిస్టెన్స్ తీసుకోండి. అలాగే ఇప్పుడు మోకాలని కొంచెంగా సెపరేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని మనము ముందుకు స్ట్రెచ్ చేస్తాము. అలాగే ఎడమ కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళు అలాగే ఎడమ చేతిని పైకెత్తండి. మెల్లగా డౌన్. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల కూడా మనకి కోర్ అన్నది బాగా స్ట్రెంథెన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కంటిన్యూ చేద్దాము. ముఖ్యంగా వ్రిస్ట్ ఇంజరీ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందండి. మీకు పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఆసనాన్ని కంటిన్యూ చేయొచ్చు.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. బ్రాహ్మణాసన, ఈ ఆసనాలు ఒక చిన్న వేరియేషన్ చేస్తూ కోర్ స్ట్రెంథెనింగ్ మనం చేసాము. దీన్ని గుర్తు పెట్టుకుంటూ రోజు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ నౌకాసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఈ ఆసన శవాసన నుంచి పడుకొని కూడా చేయొచ్చండి, లేదా దండాసన సిట్టింగ్ పొజిషన్ లో నుండి మనము నౌకాసనాలోకి వెళ్ళొచ్చు. నేను ఇవాళ శవాసన నుంచి నౌకాసనాలోకి ఎలా రావచ్చు చూపిస్తాను. నన్ను చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. చేతులని మీ బాడీకి ఆనించి క్లోజ్ గా కూడా పెట్టొచ్చండి. శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళని అలాగే పై భాగాన్ని పైకి ఎత్తండి. నావ బోట్ ఏ పోజ్ లో ఉంటుందో ఆ పోజ్ లో మన బాడీ ఆకారం అయితే మనం చేస్తాము. శ్వాసని తీసుకుంటూ కాళ్ళని మరియు పై భాగాన్ని పైకి ఎత్తండి. అలాగే మీ కాళ్ళ వేలు ఐ లెంత్ లో ఉండేటట్టు చూసుకోండి. మెల్లగా శ్వాసని వదులుతూ లెగ్స్ ని డౌన్ చేస్తూ కంప్లీట్ బాడీని రెస్ట్ చేయొచ్చు. ఇదండి నౌకాసన. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. డ్రాప్ చేసేటప్పుడు బాడీ మీద కంట్రోల్ పెడుతూ డ్రాప్ చేయండి. అలా సడన్ గా మనం కింద డ్రాప్ అవ్వటం వల్ల మన స్పైన్ అన్నది ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెల్లగా డ్రాప్ చేయండి. మెల్లగా శవాసనలో రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి నౌకాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి కోర్ అన్నది బాగా స్ట్రెంథెన్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనం కోర్ స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే మైండ్ ని చాలా స్ట్రాంగ్ చేయడానికి ఆసనాలను అయితే చేశాము. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఆడవాళ్ళకి ముఖ్యంగా లోవర్ బెల్లి అంటే పిల్లలు అయిన తర్వాత ఈ మమ్మీ పౌచ్ అన్నది ఉండిపోతుందండి. ఇది ఎలా తగ్గించుకోవాలో ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. దీనికి నేను స్టాండింగ్ పొజిషన్కి వచ్చి చూపిస్తాను. చూడండి, నేను ఒక వైపున తిరిగాను. ఇప్పుడు కుడి చేతిని పొట్ట మీద పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీరు పొట్టని లోపల స్క్వీజ్ చేయండి. శ్వాసని వదులుతూ మెల్లగా రిలాక్స్. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ లోవర్ బెల్లీని లోపల సక్ చేయండి. మళ్ళీ రిలాక్స్. ఈ మూమెంట్ మనం పొద్దున్న లేచి కొన్నిసార్లు చేసినా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి లోవర్ బెల్లీ దగ్గర. కాబట్టి
తప్పకుండా దీన్ని ప్రతిరోజు చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.